సినీ పరిశ్రమలో అన్ని వర్గాల హీరోల హవా కొనసాగుతుంది. ముఖ్యంగా కమ్మ, కాపు హీరోలు ఎక్కువగా ఉంటారు మన సినీ పరిశ్రమలో. అయితే మేము కూడా తక్కువ కాదని ఎస్సీ కులానికి చెందిన హీరోలు, నటీనటులు కూడా ఉన్నారు. వారు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం. కమెడియన్ సుధాకర్ వీరు ఎస్సీ వర్గానికి చెందినవారే. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తర్వాత అంత పెద్ద స్టార్డమ్ తెచ్చుకున్న తలపతి విజయ్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. జీన్స్ మూవీలో హీరోగా నటించిన ప్రశాంత్ కూడా ఈ వర్గానికి చెందినవారే. ప్రేమిస్తే మూవీలో నటించిన హీరో భరత్ కూడా ఈ వర్గానికి చెందినవారే. డ్యాన్స్ మాస్టర్తో కెరియర్ స్టార్ట్ చేసి హీరోగా మారిన రాఘవ లారెన్స్ గారు కూడా ఈ ఎస్సీ వర్గానికి చెందినవారే. అలాగే మన తెలుగు కమెడియన్ బాబు మోహన్ గారు కూడా ఈ వర్గానికి. రాజారాణి మూవీలో హీరోగా నటించిన జై గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. 90స్లో గొప్ప హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మాధవి గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. బొబ్బిలి రాజాలో హీరోయిన్గా నటించిన అందాల తార దివ్య భారతి గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో హీరోయిన్గా మెప్పించిన గోపి గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. అలాగే మన తెలుగు వ్యక్తి అయిన జానీ లివర్ గారు కూడా ఈ ఎస్సీ వర్గానికి చెందినవారే. సంగీతం అంటే గుర్తుకు వచ్చే పేరు ఇళయరాజా. ఈయన కూడా ఈ వర్గానికి చెందినవారే. అలాగే ఈయన కుమారుడు యవన్ శంకర్ రాజా ఈ వర్గానికి చెందినవారే. అలాగే మన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు కూడా ఈ వర్గానికి చెందినవారే. డ్రమ్మర్ శివమణి గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. అలాగే బాలీవుడ్ సింగర్ అయిన సోను నిగమ్ కూడా ఈ వర్గానికి చెందుతారు. క్యాస్ట్ ఏదైనా టాలెంట్ ఉంటే ఏమైనా సాధించవచ్చు అని వీరు నిరూపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీరిలో మీ ఫేవరెట్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ ఫ్లిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.